అమ్మా అమ్మా, ఏంటమ్మా నీ మొహం అంతా వాచిపోయింది? ఏడుస్తూ ఉన్నావా ఏంటి? లేదమ్మా, నాకు టైర్డ్గా ఉంది. ఇలాంటి సమయంలో మందులు తీసుకుంటే సరిపోదు, మంచి భోజనం కూడా తీసుకోవాలి. నువ్వు మీ వారితో చెప్పి ఇక్కడ కొద్ది రోజులు వచ్చి ఉండు. మీ ఇద్దరిలో ఏమైనా సమస్య ఏంటి? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. ఓ, నీ మొహం చూస్తే నాకు అలా అనిపిస్తుందిలే. అమ్మా, ఆయన వచ్చేసారు. ఆయనకి భోజనం పెట్టి తర్వాత కాల్ చేస్తాను. ఏంటి కూర్చున్నారు? నేను భోజనం రెడీగా పెట్టాను, రండి తిందాం. నేను భోంచేస్తాను. తినేసారా? ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, అక్కడే తినేసాను. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి భోంచేసి నిద్రపో. నాకు కొంచెం పనుంది. మీరు చెప్పేదాన్ని బట్టి కేసు పెడితే ఫలితం ఉంటుందని నాకు అనిపించడం లేదు. సరే, ఒకవేళ కేసు పెట్టినా ఏమవుతుంది చెప్పండి? అది కాదు సార్, దీనికి మనం ఏమీ చేయలేమా? కావాలంటే మనం ఆ పేజ్ని రిమూవ్ చేయొచ్చు, కానీ విత్ ఇన్ 24 hours వాళ్ళు ఇదే పేజ్ని ఇంకో డొమైన్ ద్వారా అప్లోడ్ చేస్తారు. మనం ఇది మాత్రమే చేయగలం, దీన్ని టోటల్గా స్టాప్ చేయడం సాధ్యం కాదు. ఇటువంటి కొన్ని వేల కేసులు రోజూ నమోదవుతూనే ఉన్నాయి. సైబర్ సెల్కు సంబంధించినంత వరకు ఇది జస్ట్ కామన్ థింగ్. నాకలా కాదు సార్, ఎందుకంటే నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది. అది కూడా 3 ఏళ్ల తర్వాత సార్. తనకి ఇప్పటివరకు ఏం తెలియదు. గుడ్, మీరే తనకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ రోజు మీ ఫ్లాట్లో కూడా ఒక సూసైడ్ జరిగింది కదా, అది కూడా ఇటువంటి కేసే. కానీ ఆ రోజు అమ్మాయికి ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు. ఇకపోతే ఈ కేస్ నేను నా వల్ల అయినంత ఇన్వెస్టిగేషన్ చేస్తాను. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను వినోద్, దీని వెనక మీకు బాగా తెలిసిన ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, ఇందులో ఎలాంటి డౌటు లేదు.
ఏమైంది, మీరు నిద్రపోలేదా? కొంచెం పని ఉంది అందుకే. ఈ మధ్యరాత్రిలోనా? ఇది చాలా ముఖ్యమైన పని. హలో, అకౌంట్ నెంబర్ పంపమంటావా? డబ్బులు ఇస్తాను, నేరుగా వచ్చి. నమ్మకం ఉంటే రండి. అంతా ఒక నమ్మకమే కదా. ఎక్కడికి రావాలి? లీలా రెసిడెన్సీ పక్కనే ఉంది, రూమ్ నంబర్ 105. రేపు ఉదయం 10 గంటలకి. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే కావాలి. అదంతా రెడీ చేసేసే, మీరు డబ్బు తీసుకురండి. ఓకే.